ప్రస్తుతం మనము రంజాన్ మాసంలో ప్రయాణం అవుతూ ఉన్నాం. రంజాన్ చాలా వేగంగా వచ్చింది, చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. మరి ఈ రంజాన్ మాసంలో ప్రతి మస్జిద్ కూడా నమాజీలతో, ఎవరైతే నమాజ్ చేసేవారు ఉంటారో వారితో నిండిపోయి ఉంటుంది దాదాపుగా. మరి మనం ఒక్కసారి ఈ నమాజ్ గురించి ప్రస్తావన చేసి పరిశీలన చేస్తే, సమాజంలో, మన ముస్లిం సమాజంలో అతి ఎక్కువ మంది నిర్లక్ష్యం చేసే విషయము, అతి ఎక్కువ మంది అశ్రద్ధ చూపే విషయము, అతి ఎక్కువ మంది అనాసక్తి చూపే విషయం ఏదైనా ఉంది అంటే అది నమాజ్. నమాజ్ని ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారు అంటే, మనకు తీరిక దొరికినప్పుడు చేద్దాం, మనకు అవకాశం ఉన్నప్పుడు చేద్దాం, మనం ఖాళీగా ఉన్నప్పుడు నమాజ్ చేద్దాము అనే ఆలోచనలో సమాజంలో ఎక్కువ శాతం మంది ఉన్నారు. నమాజ్ చేసేవారు ఎవరు అంటే, ఒకటి పిల్లలు, చదువుకునేవారు, రెండు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వారు, ఒకటి పిల్లలు, రెండు వృద్ధులు, మూడు ఏ ఉద్యోగం లేక వ్యాపారం లేక వ్యాపారం అంతంత మాత్రంగా సాగేవారు. ఇలా సమాజంలో నమాజ్ చేసేవారు ఎవరు అంటే వారు కేవలం ఇలాంటి వారే కనబడుతూ ఉంటారు సమాజంలో. మరి వాస్తవానికి నమాజ్ కేవలం వీరి గురించేనా అంటే ఎంత మాత్రము కాదు సోదరులారా. మన జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అంటే, మనకు ఏదైనా బాధ కలిగింది అంటే నమాజ్ వదిలేస్తాం, మనకు ఏదైనా ఆనందం ఎక్కువైంది అన్న నమాజ్ వదిలేస్తాం, వ్యాపారం లేకపోతే నమాజ్ వదిలేస్తాం, వ్యాపారంలో తీరిక లేకుండా ఉండి నమాజ్ వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలు. చాలామంది నమాజ్ ఎందుకు చేయటం లేదు అంటే వారు చెప్పే సాకులు ఏమిటి, మేము తహరత్తో లేము, ఆమె తహరత్ సే నహే భయ్ అంటుంటారు. తహరత్ అనేది, పరిశుభ్రత అనేది ఈమాన్, విశ్వాసంలో సగభాగం. అలాంటిది దాన్ని ఒక ముస్లిం లేకుండా ఉండడం అనేది ఎలా సాధ్యం? ఒకసారి పరిశీలన చేయండి. మరికొంతమంది నాకు అనారోగ్యంగా ఉందండి, నాకు చలికాలం ఉంటే నమాజ్ చేయను, నేను ఎండ ఎక్కువగా ఉంటే నమాజ్ చేయను, వర్షం ఎక్కువ పడినా నమాజ్ చేయను, నాకు ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? నాకు మైగ్రేన్ ఉంది, నాకు సైనస్ ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక వంక చూపించి నమాజులను వదిలేస్తూ ఉన్నారు. సోదరులారా, ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. నమాజ్ అనేది ఇలా వదలడం ఎందుకు జరుగుతుంది అంటే, నమాజ్ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏ విధంగా తెలుసుకోవాలో ఆ విధంగా తెలుసుకోనే లేదు. ఇవన్నీ కూడా చెప్పేటటువంటి కారణాలు ఒకటి కూడా సరైనటువంటి కారణం కానే కాదు. మరీ ఎక్కువ మంది, కొంతమంది అయితే వారి ఇండ్లలో ఏదైనా విందు జరుగుతూ ఉంది లేదా ఏదైనా వివాహం జరుగుతూ ఉంది, అప్పుడు నమాజ్ వదిలేస్తారు. పెళ్లి పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, మరి ఎలాగా? వివాహము అనేది సున్నతు, నమాజ్ అనేది ఫరజ్ అనే విషయం మర్చిపోతూ ఉంటారు. అల్లాహు అక్బర్. మనము నమాజ్ విషయంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏవిధంగా తాకీదు చేశారంటే, ఒకవేళ మీరు నిలబడి నమాజు చేయలేకపోతే కూర్చొని నమాజు చేయండి, కూర్చొని చేయలేకపోతే పరుండి చేయండి, ఒకవేళ అలా కూడా చేయకపోతే సైగల ద్వారా నమాజు చేయండి. నమాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేటటువంటి ఆస్కారం లేనే లేదు. ఒకవేళ మీకు సమస్య ఉంది, వ్యాధిగ్రస్తులై ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, చన్నీళ్లు ముట్టుకోగానే ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్యం వస్తుంది అంటే వేడి నీళ్లతో చేయండి వుజు. అది లేకపోతే తయమ్మం చేసుకొని మరీ చేయాలి. లేదండి, నేను నమాజ్కి వస్తే నా ఉద్యోగం పోతుంది, నేను నమాజ్కి వస్తే నాకు నా వ్యాపారస్తులు దూరమైపోతారు, కస్టమర్స్ వెళ్ళిపోతూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఇవన్నీ కూడా కేవలము చిన్న చిన్న కారణాలు. ఇవి అసలు కారణాలు కానే కాదు నమాజ్ వదలడానికి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే, నమాజ్ యొక్క ప్రాధాన్యత తెలుసుకోకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సోదరులారా, మనం ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి, ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం సూరే ఫాతిహా తర్వాత ఏముంటుంది? సూరే బఖరా ఉంటుంది. సూరే బఖరాలో మొట్టమొదటి 1, 2, 3 వాక్యాలను పరిశీలన చేశామనుకోండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీ హుదల్ లిల్ ముత్తఖీన్ అల్లజీన యుమినూన బిల్ గైబి వ యుకీమూనస్ సలాత వ మిమ్మా రజఖనాహుం యున్ఫికూన్. అర్థం ఏమిటి? అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీ, అల్లా పట్ల భయభక్తులు ఉన్నవారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు అని తెలియజేసి విశ్వాసుల యొక్క లక్షణాలు తెలియపరచడం జరుగుతుంది. మొట్టమొదటిది బిల్ గైబ్, అగోచర విషయాలపై విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఆ తరువాత వకీముస్ సలా,
వారు నమాజ్ని స్థాపిస్తారు. అల్లాహు అక్బర్. చూసారా, విశ్వాసుల యొక్క మొట్టమొదటి 2 లక్షణాల్లో రెండవది అకీముస్సలాహ్. నమాజ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం నమాజ్ అని ఉర్దూలో ఫార్సీలో చెబుతుంటాము. అరబీలో చెప్పాలి అంటే సలాహ్ అంటారు. అరబీలో సలాత్ లేదా సలాహ్ అంటారు. ఆరాధన. దాదాపుగా 200కు పైగా సార్లు సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో సలాహ్ అని వాడడం జరిగింది.